గురువుగారు, జీవన్ముక్తి, కైవల్యం ఈ 2 పదాలు అర్థాలు ఒకటేనా, వేరువేరా? జీవన్ముక్తి, కైవల్యం ఈ 2 పదాల అర్థం ఒకటి కాదు. వేదాంతార్థంలో 2 ఒకటే అని వాడుతూ ఉంటారు. కైవల్యము అన్నప్పుడు ఇక మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మ లేదు, మోక్షం లభించడమే, ముక్తి లభించడమే, ఇక మనకు ఆలోచనలు లేకపోవడమే, దైహికపరమైన విధులు పుణ్యపాపాలు లేకపోవడమే, శరీరమే లేకపోవడం, ఇది కైవల్యం. జీవన్ముక్తి అన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడే ముక్తిని అనుభవించడం. ముక్తి అంటే ముచిల్ మోక్షనే, ఆలోచనల నుంచి విముక్తి. కైవల్యం అంటే మరణం అనంతరం పొందేటటువంటి స్థితి. జీవన్ముక్తి అంటే బ్రతికి ఉన్నప్పుడే పొందేటటువంటి స్థితి. ఇంట్లోనే ఉన్నాం, చేతనేంత సంపాదిస్తున్నాం, కుటుంబానికి మన బాధ్యతగా అందిస్తున్నాం, కుటుంబం నిర్వహణ చేస్తున్నాం, ఎంత చేతనైతుందో అంత, అంతకంటే మించి ప్రయత్నాలు మనం చేయకూడదు, అది అధర్మం అవుతుంది. ఎంత పిండి ఉంటుందో అంత రొట్టె సిద్ధం చేసుకోగలుగుతాం, ఎంత గ్రాసం అందిస్తామో ఆ పశువుకు అంత పాలు ఆ పశువు అందిస్తుంది, అంతకు మించి మనం ప్రయత్నం చేయకూడదు. ఇది జీవన్ముక్తిలో మొదటి మెట్టు. ఇంట్లో ఉన్నాం, పరోక్షంగా పరమాత్మ ధ్యానం చేస్తున్నాం, శరీరం ఉన్నది, ఆలోచనలు ఉన్నాయి, నిత్యము ఉన్నది, నిత్యమైనటువంటి ధర్మాలు ఉన్నవి, అనుసరిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలతో జీవితాన్ని గడపడం ముక్తి అవుతుంది. ఇది జీవన్ముక్తి అవుతుంది. జీవన్ముక్తి పథం అంటే బ్రతికి ఉన్నప్పుడు అనుసరించేటటువంటి మార్గం. కైవల్యం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కలిగేటటువంటి స్థితి. భౌతికంగా చెప్పాలి అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తిస్తే జీవన్ముక్తి, ఉద్యోగంలో బాధ్యతగా లేక బయటికి వచ్చేసిన తర్వాత అయ్యో నేనేం పోగొట్టుకున్నానా అనే బాధ కలిగితే అది కైవల్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. బాధ్యతతో ఉండాలి, ఇది జీవన్ముక్తి చెప్పేటటువంటి లక్షణం.